హాయ్ అండి. వెల్కమ్ టు విజయ 20 మార్చ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే స్ప్రౌట్స్ తాలింపండి. శనగలు, మెంతులు కలిపి తాలింపండి. జనరల్గా దీన్ని స్నాక్స్ అంటారేమో, బట్ నేనైతే డిన్నర్ టైంలో ప్రిపేర్ చేశానండి. చక్కటి హెల్దీ రెసిపీ అండి. ముందుగా శనగల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలండి. వీటిలో డస్ట్ బాగుంటుందండి, కనిపించకుండా చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే వాటన్నిటినీ ఓవర్ నైట్ నానబెట్టేసానండి. తర్వాత మెంతులు కూడా తీసుకున్నానండి. మెంతులను కూడా నానబెట్టేసానండి. ఇవి రెండు నానబెట్టిన తర్వాత డైరెక్ట్గా నేను వండట్లేదండి. వీటిని ఒక 2-3 డేస్ పాటు స్ప్రౌట్స్ చిన్న మొలకలు వచ్చేలాగా ఉంచానండి. ఎందుకంటే డైరెక్ట్గా తినే కన్నా కూడా మొలకలు వచ్చిన తర్వాత తింటే దానిలో పోషక విలువలు 4 ఎక్కువగా పెరుగుతాయండి. అందుకని చెప్పేసి అనమాట. ఇప్పుడు ఈ మొలకలు వచ్చిన వాటిని కుక్కర్లో వేసేసుకుందామండి. మెంతులు కూడా మొలకలు వచ్చేసాయండి. వాటిని కూడా ఈ శనగలతో పాటే కుక్కర్లో వేసేసుకొని ఒకే ఒక్క విజిల్ తోటి ఉడికిపోతాయండి. చూసారా, మెంతులు కూడా మొలకలు వచ్చి ఎంత బాగున్నాయో, డైరెక్ట్గానే తినేసేయాలన్నంత కలర్ఫుల్గా ఉన్నాయండి. అలానే చాలా చాలా హెల్తీ కూడాను. మెంతులు మొలకలు అయితే రోజు నేను ఆఫ్టర్నూన్ లంచ్లో తింటానండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా మంచిదండి హెల్త్కి. అలాగే ఇప్పుడు తగినన్ని వాటరు, అలాగే 1 స్పూన్ కల్లుప్పు వేసి ఒక్క విజిల్కి కుక్కర్ మూత పెట్టేశానండి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనము ఒక చిన్న పని చేసుకుందాము. అదేమంటే ఆనియన్స్ కట్ చేసుకుందాము, అలాగే క్యారెట్ తురుముకుందాము, కొత్తిమీర కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకుందాము. అలాగే ఒక లెమన్ కూడా పడుతుందండి. అలానే పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసి అవన్నీ చిటపటలాడిన తర్వాత మనము పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసేసుకుందాము. దానిలోనే కొంచెం పసుపు, కొంచెం ఈ ఆనియన్స్కి తగినట్టు కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఈ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు కుక్కర్ మూత తీసి పెట్టేసానండి. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి. క్యారెట్ తురుము కూడా వేసేసుకుందాము. అలానే కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకుందాం, లాస్ట్లో ఇంకొంచెం వేసుకుందాము. కొత్తిమీర ఎంత వేసినా సరే బాగుంటుందండి, ఏమి ఇబ్బంది లేదు కదా. కొత్తిమీర వల్ల మన బ్లడ్ మంచిగా ప్యూరిఫై అవుతుంది. అలానే క్యారెట్ వచ్చేసి మన కళ్ళకి చాలా చాలా మంచిది. కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి వాటర్ అంతా సపరేట్ చేసి జాలి గిన్నెలో వేసి పెట్టేసానండి. ఇప్పుడు ఈ క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం వేసేసుకుందాము శనగలు మరియు మెంతుల మొలకలు. చూసారా, చక్కగా ఉడికిపోయాయండి అన్నీ. ఒక్కటే విజిలు సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి ఆనియన్స్, క్యారెట్ తురుము, ఇవన్నీ శనగలు అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు చక్కగా ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకుందామండి. అసలు శనగల గురించి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే ఎవ్వరు వదిలిపెట్టరండి. చికెన్ కంటే కూడా 2-3 రెట్లు ప్రోటీన్ ఎక్కువ కంటెంట్ ఉంటుందండి ఈ శనగలలో. బాడీకి కావాల్సిన ఐరన్ దొరుకుతుంది. అలానే బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. డైజెషన్ ఇష్యూతో ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు రోజు ఒక కప్పు ఈ శనగలు తీసుకుంటే కనుక చక్కగా క్లియర్ అయిపోతుందండి. అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ శనగల వల్ల. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మంచి ప్రోటీన్ రిచ్ సోర్స్ అండి ఇది వెజిటేరియన్స్కి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా తినని వాళ్ళు ఉంటే. ఇప్పుడు మన శనగలు ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయండి మంచిగా. ఈ పాయింట్లో మనము కొంచెం నిమ్మరసం పిండుకుందామండి. ఇంకా నేను వేరే ఏ కారం వేస్తలేదండి. పచ్చిమిర్చే కొంచెం కారం ఉంది, అందుకని అదే సరిపోతుంది అని చెప్పేసి నేను కారం వేయలేదు. అవసరమైన వాళ్ళు వేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు పైన కొత్తిమీరతో గార్నిష్ చేశానండి. చూడండి బౌల్ ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత యమ్మీ యమ్మీ, చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. కొంచెం ఆనియన్స్ తోటి ఇది సర్వ్ చేసుకుంటే కనుక చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్.
వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక సరికొత్త వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.